హాయ్, నా పేరు ప్రదీప్. ఈరోజు మే 1, 2026 మే డే లేబర్ డే. లేబర్ డే రోజున కూడా సెలవు లేకుండా పనిచేసే లేబర్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మెయిన్లీ ఒకప్పుడు లేబర్ డే అనేది ఎక్కడో మొదలైంది, అంతా బాగానే ఉంది. వాళ్ళు 8 రోజులు 8 గంటలు పని, 8 గంటల నిద్ర, 8 గంటల లైఫ్ బతకడం కోసం లేబర్ డే వచ్చింది. ఆ తర్వాత ఒక 33 సంవత్సరాలకు మన ఇండియా వచ్చింది. మన ఇండియాలో కూడా మొదలుపెట్టారు. అంతా వెల్ అండ్ గుడ్. ఒకప్పుడు ఫ్యాక్టరీలో వాటిల్లో పనిచేసే వాళ్ళని లేబర్ అనేవారు. ఆ తర్వాత ఈ కార్పొరేట్ వీళ్ళందరూ కూడా స్లేవ్స్, వీళ్ళు లేబర్లని పిలిచారు. కానీ మెయిన్ లేబర్ ఎవరంటే మన ర్యాపిడో, స్విగ్గీ, ఇన్స్టాగ్రామ్ కాదు, ర్యాపిడో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, ఊబర్, ఇలా ఈ గిగ్ వర్క్స్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మెయిన్ లేబరు. ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడదాం. మెయిన్లీ రైడ్లు, మన ర్యాపిడో కానీ ఊబర్ కానీ, ఇవి ఏంటంటే నీకు ఇన్సెంటివ్ ఇస్తానని చెప్తాడు. ఇన్సెంటివ్ ఎంత? నువ్వు పొద్దున్న 8 గంటల నుంచి 11 గంటల వరకు ఆ 3 గంటల్లో నువ్వు 9 రైడ్లు కొడితే నీకు 150. అంటే నువ్వు అక్కడ 3 గంటలు ఉండాలి. అండ్ తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఈ 8 గంటల నుంచి 11 అయిపోయిన వెంటనే 12 గంటల నుంచి 4 గంటల వరకు మళ్ళీ నువ్వు 9 రైడ్లో 12 రైడ్లో కొడితే నీకు 180 రూపాయలు అంత ఇస్తాను అంటాడు. అది అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 4 నుంచి 9 వరకు కానీ 7 నుంచి 10 గంటల వరకు కానీ కొంతమందికి కొన్ని రకంగా చూపిస్తుంది. కొట్టిన వాడికి ఇంకో 150 రూపాయలు. అంటే రోజంతా కలిపి నీకు వచ్చేసరికి ఒక 440 రూపాయలు, కొన్ని 500 రఫ్గా అనుకుందాం ఇన్సెంటివ్. నీకు వచ్చే డబ్బులు నీకు వస్తూనే ఉంటాయి. కానీ ఈ ర్యాపిడో, ఊబర్లో, ఈ రైడ్స్ యాప్లో ఎలా ఉంటుందంటే నువ్వు పక్కనే ఉన్నవాడికి ఎప్పుడు కూడా నీకు రైడ్ పడదు. నీకు ఎక్కడి నుంచి మినిమం 1 కిలోమీటర్ దాటిన తర్వాతే నీకు రైడ్ పికప్ చూపిస్తారు. మ్యాక్సిమం చాలా రేర్ కండిషన్లో కొన్ని కేసుల్లో నీకు పక్కనే 0.2లో 0.1లో చూపిస్తాయి. అంతకుమించి ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ అల్గోరిథమే అలా పనిచేస్తుంది. అండ్ అలాగే నువ్వు పొద్దున్న నుంచి ఒక 8 రైడ్లు కొట్టేసి ఆ 3 గంటల టైంలో 8 రైడ్లు కొట్టి లాస్ట్ రైడ్ కొట్టాలనుకునే టైంకి నీకు ఆ రైడ్ పడదు. ఒకవేళ పడి క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. లేదు నువ్వు యాక్సెప్ట్ చేసినా నువ్వు దగ్గర దాకా వెళ్ళిన తర్వాత రైడర్ కస్టమర్ క్యాన్సిల్ చేస్తాడు. ఎందుకంటే అక్కడ అల్గోరిథం అలా పనిచేస్తుంది వాళ్ళది. నువ్వు ఎంత ఏం చేద్దాం అనుకున్నా సరే నీకు ఆ రైడ్ పడదు. పొరపాటున నీకు ఆ రైడ్ పడి నువ్వు ఇన్సెంటివ్ కొట్టావా, నువ్వు ఆ రోజు నువ్వు పనులన్నీ మానుకొని నువ్వు 10 గంటలు అందులో ఉన్నట్టు లెక్క. నిజంగా ఎవరికి ఏం సరదాగా వచ్చావు, ఎవరెవరో వీడియోలు పెడతారు. ఈరోజు ర్యాపిడోలో నేను 2000 సంపాదించాను, అన్ని ఖర్చులు పోను 1500 ఇంటి కట్టుకెళ్తున్నాను, లేదా 2500 సంపాదించాను. ఆడంత సంపాదించాడంటే ఆడు మినిమం 12 గంటలు కొట్టుంటాడు రా ర్యాపిడో. 12 గంటల బండి మీద ఒక 250-300 కిలోమీటర్లు ఆడు తిరిగి ఉంటాడు. అర్థమైందా? ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోద్ది ర్యాపిడో. ఎక్కడెక్కడికో బుక్ చేసుకుంటారు తక్కువకి వస్తుందని. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు చూసావా, ఈ బండ్లు వేసుకొని మంచి రైడు భలే పడిందని చెప్పేసి వెళ్ళిపోతారు అక్కడికి. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ తిరిగి వచ్చేటప్పుడు రైడే ఉండదు. కొంతమంది పెడతారు, అరే నాకు 400 రూపాయల రైడ్, 500 రూపాయల రైడ్. తక్కువ దూరం ఏం కాదు, 35-40 కిలోమీటర్ల దూరం. అన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళినోడికి 500-400 వర్తే. కిలోమీటర్ 10 రూపాయలు 12 రూపాయలు, 10-12 రూపాయల్లో ఆ 500 వచ్చినట్టు. కానీ నువ్వు ఆ 540 కిలోమీటర్లు వెళ్ళడానికి ఒక 100 రూపాయలు పెట్రోల్ అయింది అనుకున్నావు స్కూటీకి. కానీ రివర్స్ రావాలిగా మళ్ళీ అదే 35-40 కిలోమీటర్లు. రివర్స్ రావాలంటే మళ్ళీ అదే 40 కిలోమీటర్లకి ఇంకో 100 పెట్రోల్ అవుతుంది. ఆడికి ఏమైనా రైడ్ తగిలితే ఆడికి పొరపాటున కర్మకాయలు రైడ్ తగిలితే ఆడికి ఓకే. తగలలేదా వచ్చింది రూపాయి ఉండదు. బండి ఆ రోజు 80 కిలోమీటర్లు తిరిగేసినట్టు ఒక రైడ్కి దూల తీరిపోతుంది బండికి. దేనికి పనిచేయదు బండి తర్వాత. అండ్ అలాగే కొంతమంది ఇప్పుడు ఫుడ్ డెలివరీ అనుకుందాం. ఫుడ్ డెలివరీ నువ్వు పొద్దున్నే ఎక్కేసావు డ్యూటీ, నీ జోన్ ఒకటి ఉంటుంది. నీ జోన్ ఉండడం పక్కన పెడితే నీ జోన్లో ఉన్న ఆర్డరు నీ జోన్లో నీకు తప్ప అందరికీ పడుతుంటుంది. ఎక్కడెక్కడి నుంచో నీ దేవునికి తీసుకుని ఆర్డర్ తెచ్చిస్తారు. కానీ నీ జోన్లో ఉన్న రెస్టారెంట్లకు మాత్రం ఎక్కడెక్కడి నుంచో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు. స్విగ్గీ
ఒక్క ఆర్డర్ నువ్వు క్యాన్సిల్ చేస్తే నీ ఇన్సెంటివ్ పోయినట్టు ఆ రోజు. నువ్వు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు కంటిన్యూస్గా కొట్టినా నువ్వు ఒక్క ఆర్డర్ అనేది నువ్వు క్యాన్సిల్ చేసావు అంటే నీకు ఆ రోజు పొద్దు నుంచి ఇన్సెంటివ్ పోయింది. నువ్వు ఎంత చేసినా నీకు మళ్ళీ ఇన్సెంటివ్ రాదు. బట్టలు వేసుకోలేదా, బ్యాగ్ లేదా, నువ్వు రోజంతా అయిపోయిన తర్వాత నీకు 300 కట్ అయిపోతాయి. అవును, నువ్వు చూడు, కావాలంటే నీకు ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ పడుతుంది. ఇప్పుడు నీకు ఇంకొక గంటలో నీకు ఒక 2 ఆర్డర్లు కొడితే నీకు ఆ 700 రూపాయలు 500 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చేస్తుంది అని ఉందనుకో, నీకు ఆర్డర్ పడడం లేట్ అవుతుంది కొన్నిసార్లు. లేదు అంటే నీకు 2 ఆర్డర్లలో ఫస్ట్ ఆర్డరు ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టేస్తాను నేను, ఓ 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు, మళ్ళీ నువ్వు తిరిగి జోన్కి వచ్చేసరికి నీ టైం అయిపోయేలాగా. ఎందుకంటే బాస్, వాళ్ళ అల్గారిథమ్స్ అన్నీ కూడా నీకు అసలు ఇవ్వకూడదనే ట్రై చేస్తాయి. నీకు ఆ రోజు ఇన్సెంటివ్ ఇవ్వకూడదు. లేదు అంటే నువ్వు ఆ రోజు గొడ్డు చాకిరి అంటే 12 గంటలు 15 గంటలు నువ్వు నడుము ఆల్చుకొని బండి దెంగెట్టుకొని నువ్వు పని చేస్తే నీకు వచ్చినట్టు ఆ డబ్బులు. ఈ రీల్లో అట్లా చాలామంది చూసి హైదరాబాద్ వచ్చేసి చెన్నై వెళ్ళిపోయి, బెంగళూరు వెళ్ళిపోయి, ఎక్కడికి వెళ్ళిపోయి చదువుకోవడానికో పని చేసుకుంటున్నా, ఏదో ఒకటి చెప్తే ఓకే. ఇదే కొట్టడానికంటూ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చి రూమ్లో ఉండాలి, ఇక్కడికి వచ్చి బండి తీసుకోవాలి. మీరు లేదు మీ ఊరి నుంచి బండి తెచ్చేసుకుంటారు, ఇక్కడికి వచ్చి కొట్టేస్తాం. ఒరే బాబు, మీరు కొట్టేదానికి మీరు ఆ 30 రూపాయల కోసం, ఆ 40 రూపాయలు 50 రూపాయల కోసం తప్పదు. కొంతమందికి ఉద్యోగాలు అయిపోయి ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటుంటారు, వాళ్ళు అయితే చచ్చినట్టు కొడుతున్నారు. కానీ కుర్రోళ్ళు కూడా చాలామంది ఊర్లో వదిలేసి ఇక్కడికి వచ్చేసి కొడదామన్న చూస్తూ ఇంకా తిండి మానేసి, అది మానేసి, ఇంక అన్నీ మానేసి కొట్టడమే పని. ఇంకా ర్యాపిడో, ఇంకన్నీ ఫుడ్ డెలివరీ కానీ, ఇన్స్టామార్ట్లు, బ్లింకిట్లు. బ్లింకిట్ అయితే ఇంకా మరీ దారుణం రా నీకు. ఏదైనా సరే ఇన్స్టెంట్ డెలివరీ బ్లింకిట్ కానీ, జెప్టో కానీ, ఇన్స్టామార్ట్ కానీ చాలా అంటే చాలా దారుణం. కుక్క సాగుతుంది చూస్తావు అక్కడ. వెళ్ళేవంటే నువ్వు నరకం చూసేస్తావు అక్కడ. ఎందుకంటే నీకు ఆర్డర్లు పడుతుంటాయిరా, నీకు అన్నీ బాగానే ఉంటుంది. అరే మీరన్నీ ఎంత చేసినందుకు మీ మామూలుగా ఈ డ్రైవర్స్ అన్నీ కూడా ఏంటంటే మన బతుకు నిమిషానికి రూపాయిన్నర. ఒకవేళ మనకేమైనా యాక్సిడెంట్ అయినా, ఒకవేళ ఏదన్నా అయినా, ర్యాపిడోలో వాటిల్లో రైడ్ తీసుకెళ్లే యాప్ల్లో యాక్సిడెంట్ అయిందనుకో, మనకి ఎలా ఉంటుందంటే మనం రైడ్ యాక్సెప్ట్ చేసినా మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ మనకి యాక్సిడెంట్ అయితే మనం కస్టమర్ని ఇంకా ఎక్కించుకోలేదు కాబట్టి ఆడి మ్యాక్సిమం మనకు డబ్బులు ఇవ్వడు. నిజం. ఎందుకంటే మనకు ప్రూఫ్గా కస్టమర్ ఉండాలి. నువ్వు కస్టమర్తో యాక్సిడెంట్ అయిందనుకో, నీకు క్లెయిమ్ చేసుకోవడానికి నీకు ఆ దెబ్బలన్నీ తగ్గిపోయినా సరే నీకు ఆ డబ్బులు లేవు. కస్టమర్ అవతల పక్క నుంచి ఫోర్స్ చేసి ఆ డబ్బులు తెప్పిస్తే కానీ మనకు డబ్బులు రావు. మన ఊర్లో ఉన్న ఫెల్ట్ మేనేజర్లు వీళ్ళందరూ కూడా మనం ఆర్డర్ ఎందుకు లేట్గా పట్టుకెళ్ళాం, ఎందుకు ఎలాగ అయ్యింది అన్నట్లకి ఫోన్ చేస్తారు. కానీ ఏమైంది తమ్ముడు, ఇలా తగ్గిపోయిందా లేదా, వాటికి ఏం చేయరు, ఏమీ ఉండదు. ఇంకా బ్లింకిట్లు ఇవన్నీ అంటావా, జెప్టో కానీ ఏదైనా కానీ నీకు అరే మీరు వచ్చి కొడితే అంతా బాగానే ఉంటుంది, కానీ చెప్తున్నాను కదా, బతుకు మాత్రం నిమిషానికి రూపాయిన్నర. ఆ రూపాయిన్నర వేసుకుంటే మనకి గంటకి 90 రూపాయలు 100 రూపాయలు వచ్చినట్టు. ఎవడో కనుకరించి టిప్ పెడితే ఒక 20 రూపాయలు టిప్ వచ్చినట్టు. అంటే నీకు ఆ గంటకి 120 వచ్చినట్టు. గంట 120 చాలా బెస్ట్ అని నువ్వు అనుకుంటున్నావు, 2 రూపాయలు నీకు నిమిషానికి. కానీ నీకు 2500 3000 రావాలి అంటే, మినిమం 2000 దాటి రావాలి అంటే నువ్వు 10 గంటలకు మించి పని చేయాలి. 10 గంటలకు మించి పని చేసావు అంటే నీకు అందులో 2000 మళ్ళీ నీకు 4. నీకు సరైన బండి అయితే పర్వాలేదు, ఏ స్ప్లెండర్ చిన్న బండ్లు అయితే పర్వాలేదు. సరైన బండి వేసుకొని తిరిగి ఇంకో స్కూటీ కానీ 35-40 ఎత్తది బండి, అంతే. నువ్వు రోజుకి 200 కిలోమీటర్లు తిరగాలి అంటే 500 పెట్రోల్ పోయింది. నీకు వచ్చిన 2500 2000లో 500 పెట్రోల్ పోయింది. నీకు ఏ సిగరెట్లు కానీ ఏదన్నా కానీ ఖర్చులు ఉన్నాయి అంటే రోడ్డు మీద వాటికి ఒక 200-300 రూపాయలు పోతాయి. అంటే అట్ లాస్ట్ నువ్వు నడుమంచుకొని సాయంత్రానికి తీసుకెళ్ళింది ఎంత అంటే 1500, అంతే. ఆ 1500 కొట్టడానికి ఇన్సెంటివ్తో కలిపి నువ్వు ఎన్ని కరెక్ట్గా చేసింది ఎప్పుడంటే నీకు 2500 దాటైతే ఇన్సెంటివ్ వచ్చేనే, నార్మల్గా అయితే రాదు. సో కొట్టే ముందు ఒకసారి ఆలోచన.
ఒరే ఎవరికన్నా చిన్న యాక్సిడెంట్ అయ్యి ఏదన్నా అయ్యింది అంటే మనిషి చచ్చిపోతేనే డబ్బులు వస్తాయి తప్ప యాక్సిడెంట్లు గట్లకి ఇక్కడ ఏమి ఇన్సూరెన్స్లు అయ్యి ఏమి ఇవ్వరు. ఫోన్ పడిపోయి పగిలిపోతే నీకు స్విగ్గీలో వాటిల్లో మేము ఫోన్ కవరేజ్లు అయ్యి చెప్తాం, ఏమీ ఉండవు బొక్క. నిజంగా వేస్ట్ ఆఫ్ టైం. కానీ వీళ్ళందరూ ఎందుకు కొడతారు అంటే ఇంకా తప్పదు, దిగారు, కొట్టాలి, డబ్బులు కావాలి, ఇంటికి పట్టుకెళ్ళాలి. చాలామంది అంకుళ్ళు ముసలోళ్ళు ఉద్యోగాలు అయ్యి లేనోళ్ళు పోయినోళ్ళు కొట్టాలి, ఇంట్లో పిల్లలే చూసుకోవడం తప్పదు. ఇంటికి డబ్బులు పట్టుకెళ్ళకపోతే ఏమీ గడదు. వాళ్ళు నిజమైన లేబర్, కానీ వాళ్ళకి ఈరోజు సెలవు లేదు, ఫుల్ ఫన్, ఇంకా పనిచేస్తున్నారు బయట. నేను చెప్పాలనుకునేది ఏంటంటే, అండ్ అలాగే ఒక రెస్పెక్ట్ అనేది ఉండదు మ్యామ్. ఒక్కొక్కడు ఒక్కోలా మాట్లాడతాడు, వీళ్ళకి మనలో కూడా యూనిటీ అనేది ఉండదు. నువ్వు ఇప్పుడు రైడ్లు వేసేటప్పుడు మామూలుగా చెప్తున్నాను, నువ్వు ఇప్పుడు రైడ్ వేస్తాను అంటున్నావు కదా, నువ్వు ఒక 5 నిమిషాలు ఆగి నాకు రైడ్ చూపించు, కానీ నా పక్కన ఉన్న రైడే చూపించు. రైడ్ చూపించేటప్పుడు నేను ఎక్కడికో ఈ లోపు బండి వేసుకొని తిరిగేసి నా పెట్రోల్ అంతా పోగొట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ నా పక్కన నేను ఆయన దాటి వెళ్ళిపోయినాడు, ఆడే బుక్ చేసుకుంటున్నాడు బండి. నన్ను అక్కడ ఆపు, ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉండు, నీకు రైడ్ వేస్తామని చెప్పు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో నేను అమీర్పేట జోన్లోనే ఆర్డర్లు ఎందుకు తీసుకోవాలి? నాకు అలాంటప్పుడు అమీర్పేట జోన్లో, నా జోన్లోనే నాకు ఇవి డెలివరీ. అంతేగాని నన్ను తీసుకెళ్ళిపోయి అమీర్పేట నుంచి ఎక్కడికో మాదాపూర్ తీసుకుపోయి అక్కడ వదిలేసి మళ్ళీ ఆ జోన్ వేరు, మళ్ళీ నువ్వు బ్యాక్ టు జోన్ అని చెప్పి నన్ను వెనక్కి రమ్మండం ఎందుకు? అక్కడ నీ స్విగ్గీ లేదా, అక్కడ నీ హోటల్స్ లేవా, నీ జొమాటో స్విగ్గీ అది అక్కడ నీకు చూపించట్లేదా? అక్కడ నాకు నా దగ్గరలో ఏ హోటల్ ఉందో అక్కడ నాకు ఆర్డర్ చేయొచ్చు కదా, అది నేను తీసుకెళ్ళి డెలివరీ చేస్తాను. ఆ తర్వాత అక్కడ దగ్గర ఆర్డర్ తీ నాకు. ఇదంతా దేనికి అంటే నీకు ఆడు ఎప్పుడూ కూడా ఇన్సెంటివ్ ఇవ్వకూడదనే చూస్తాడు. ఆ ఇన్సెంటివ్ నీకు ఇవ్వకుండా, ఆ డబ్బులు నీకు ఇవ్వకుండా, లేదు నీకు ఇవ్వాలి అంటే నువ్వు చచ్చినట్టు 10 గంటలు దాటి కొట్టాలి. అలా కొట్టిన రోజు నువ్వు చెప్పు, నీకు డబ్బులు వస్తాయి. అవన్నీ చూసి ఎవరో కూడా ఈ వీడియోల్లో వాటిల్లో చూసి ప్లీజ్ ఎవరో కూడా ఊర్లో వేసి వచ్చేసి అక్కడ ఏదో పని చేస్తాం, జొమాటోలు స్విగ్గీ వాళ్ళు ఇలాగ ఫ్రీ డెలివరీ ఫ్రీ రూమ్స్ ఇస్తారు, బండి ఆలేస్తారు. బండ్లు మెయిన్ ఛార్జింగ్ బండి హైదరాబాద్లో వాటిల్లో ఎలా ఉంటుందంటే, నీకు ఫస్ట్ ఛార్జింగ్ బండి కావాలి అంటే 5,000 కట్టాలి. 5,000 కడితే నీకు బండి ఇస్తారు. ఆ బండికి ఏమేమి తీసుకుంటాడంటే, ఆడికి బండికి ప్రతి వారానికి ఒక ఫీజు అని ఉంటుంది. కొన్ని బండ్లకు 1,300 నుంచి 2,000 వరకు స్టార్ట్ అవుతాయి. నేను అడిగిన దానికైతే 5,000 కట్టాలి వితౌట్ లైసెన్స్. లైసెన్స్ లేకుండా బండి ఇచ్చేస్తారు ఆ కంపెనీలు. చూడండి, నిజంగా గవర్నమెంట్ అంత తింగరతనంగా ఉంది, వాళ్ళందరికీ అలా పర్మిషన్ ఇచ్చేసింది. ఎలక్ట్రిక్ వెహికల్ అయితే డ్రైవింగే కదా చేస్తున్నాడు. ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్పి మనం ఎలక్ట్రిక్ ట్రైన్ ఇచ్చేయండి సరదాగా అందరికీ వేసుకెళ్ళిపోతారు. ఇచ్చిన కొడుకుల్లో మాట్లాడు. అయితే 5,000 కట్టాలి వితౌట్ లైసెన్స్. లైసెన్స్ ఉంటే 200 తగ్గుతుంది అంతే. ఆ 200 అది మేనేజ్ చేసినందుకు అట్లా. ఈ 5,000 1,700 ప్రతి వారం కట్టాలంట. 1,700 ప్రతి వారం కడితే వారానికి నెలకి ఎంత అయినట్టు? 1,700 6,800. పోనీ డైలీ ర్యాపిడో కొట్టేవాడికి కానీ స్విగ్గీ కొట్టేవాడికి కానీ బెస్టే బండి 6,800. పోనీ నువ్వు రోజుకి 200 రూపాయలు పెట్రోల్ చొప్పున చూసుకున్నా సరే 6,000 రూపాయలు, 6,800. ఇదైతే ఇంకా అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అని చెప్తున్నాడు. కానీ నీకు బ్యాటరీలు దొరకడం చాలా కష్టం. బండ్లు అయితే పొలోమని అమ్మేస్తున్నారు, కానీ బ్యాటరీ స్టేషన్లు అయితే కొన్నే ఉన్నాయి. బ్యాటరీలు అన్ని పక్కన పేర్చి ఉంటున్నాయి. ఒక దగ్గర ఒక కౌంటర్లో 100 బ్యాటరీలు పెట్టే ఉన్నాయనుకో, కానీ ఆ కౌంటర్ దగ్గర 300 బ్యాటరీలు ఉంటున్నాయి. ఇంకో 200 బ్యాటరీలు బయటని పెట్టేసి, ఎందుకంటే ఛార్జింగ్ ఎట్టాలి. ఈ లోపు ఇంకా వచ్చేస్తారు. ఎక్కడైనా సరే కౌంటర్లో ఉన్న బ్యాటరీలే ఉండాలి, అంతేగాని బయట కూడా బ్యాటరీలు ఉన్నాయంటే ఆలోచించుకో. నీకు ఎంతమంది బండి వాళ్ళు తిరిగేస్తున్నారు, బండ్లు ఎక్కువ అమ్మేస్తున్నారు బయటికి. అలా అని చెప్పి చెప్పాను కదా, 5,000లో నీకు 1,700 దీనికి పోతుంది, 300 హెల్మెట్కి, 2,000 పోయినట్టే. 500 నీకు ఇప్పుడు తీసుకున్న దానికి తీసుకుంటాడు. 500 నువ్వు బండి ఇచ్చిన తర్వాత రిఫండ్ చేస్తానంటాడు. ఇంకో 2,000 దేనికంటే, ఒకవేళ నీ బండి ఎక్కడైనా ట్రబుల్ ఇచ్చి ఆగిపోతే వాళ్ళే పోటర్ బుక్ చేసి, ఒక ఆటో బుక్ చేసి బండిని మళ్ళీ సర్వీస్ సెంటర్కి తీసుకొచ్చి బాగు చేసిస్తామని చెప్తాడు. బాగు చేసిస్తాం, అన్నీ బాగానే. నువ్వు ఫస్ట్ సర్వీస్ బాగు చేసినప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, చిన్న చిన్న రిపేర్లు అయితే. కానీ దానికి ఏమైనా సరిగ్గా కానీ పోయిందనుకో, నీకు వేస్తాడు బిల్లు.
ఆ బండి కాస్ట్ మహా అయితే 40,000 ఉంటుంది. ఇప్పుడు మనం చూసే జిప్పి కానీ, హోలా కానీ, హోలా హెచ్ఓఎల్ఏ హోలా, జెడ్వైపీపీ జిప్పి, ఇంకా మన బిజిలీ రైడ్లు, ఆ రైడ్లు ఈ రైడ్లు మామూలు చూపించేస్తారు. అల్లాలు అయితే ఇంకా మామూలుగా కాదు. అవన్నీ కూడా ఇలా ఉంటాయి. తీసుకొస్తారు, సర్వీసింగ్ ఉంటుంది, తీసి చేస్తారు. నీకు ఆడిచ్చింది కొత్త బండి అంటే నువ్వు పర్లేదు తుక్కుగా కొట్టచ్చు. లేదు అంటే నీకు మ్యాక్సిమం ఎవడో తుక్కు కొట్టేసిన బండి నీకు ఎదురెడేస్తాడు. ఎట్టేసిన తర్వాత నువ్వు వచ్చి ఇక్కడ కొడదాం అనుకొని కొట్టుదాం అనుకొని స్టార్ట్ చేసిన దానికి కొట్టడానికి ఏమీ అవ్వదు. ఆ బండితోటి గట్టిగా మాట్లాడితే 2-3 రోజుల్లో ఎక్కడొక్కడ ఆగిపోద్ది. ఆగిపోయిన తర్వాత నీకు తెలుస్తుంది ఈ అమ్మాయి ఇక్కడ నుంచి మళ్ళీ బండి అక్కడ తీసుకెళ్ళాలి. నువ్వు ఉన్న ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఆడి దగ్గర ఏరియాకి వెళ్ళడానికి 150-200 రూపాయలు వెళ్ళి రావడానికి. నువ్వు కొట్టిన డబ్బులన్నీ అయిపోతాయి. నీకు ఆ బండి ఆడి సెట్ చేసి ఇచ్చేస్తే పర్లేదు, ఎప్పుడుకో సెట్ చేసి వస్తాడు. అన్నీ బాగానే ఉంటాయి. ఆ తర్వాత అరే నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు పొరపాటున ఇక్కడ ఎవడో కూడా మామూలుగా తోలడరు బండ్లు. పెద్ద పెద్ద సిటీల్లో మామూలుగా తోలరు, ఎక్కడైనా సరే అంతే. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫస్ట్ థింగ్ నువ్వు పొరపాటున ఎవరికన్నా చిన్న గీత కానీ ఏదన్నా లేదంటే నీకు యాక్సిడెంట్ కానీ ఏమైనా అయితే నువ్వు సంపాదించడానికి వచ్చిన 5,000 కోసం ఎన్నో డబ్బులు పోగొట్టేసుకొని లైఫ్ దంగెట్టేసుకుంటావు. అంతకు మించి ఏమీ ఉండదు. కొట్టాలి అనుకునే వాళ్ళు జస్ట్ ఏదో పార్ట్ టైంకో లేకపోతే ఏదో సరదాగానో కొట్టండి. అంతేగాని మీ బండ్లు దంగెట్టుకొని, మీ హెల్త్ దంగెట్టుకొని, మీ వ్యాపారాలు దంగెట్టుకొని, మీ చదువులు దంగెట్టుకొని అన్నీ వదిలేసుకొని చేసుకోవడంలో ఏమీ లేదు బొక్క. లేదు అంటే ఈ రైడర్లు అందరికీ బండ్లు ఉన్నాయి. ప్రతి వారానికి ఒకసారి, నెల రోజులకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి ఆల్టర్నేట్గా 2 నెలల తర్వాత నాకు మళ్ళీ టైం వస్తుంది. 2 నెలలకు ఒకసారి ఏం చేయాలంటే నీ బండి నా బండి నువ్వు సర్వీసింగ్ చేయించు. సర్వీసింగ్ అంటే వాటర్ సర్వీసింగ్ కాదు, నా బండి చూడు ఎలా ఉందో, కండిషన్ ఎలా అవుతుందో, అప్పుడు నీకు తెలుస్తుంది. నీకు నెల తిరిగేసరికి నువ్వు సంపాదించే డబ్బులు నీ పెట్రోల్కి, నీ ఖర్చులకి ఇవన్నీ పోను, నువ్వు చూసేది 10,000. అంతా కష్టపడి కొట్టిన తర్వాత నువ్వు చూసేది 10,000 అంతే. వీళ్ళు చూపించేస్తారు, రే నేను వారానికి 15,000 కొట్టాను. తప్పులేదు, కొట్టుండొచ్చాడు, కొడతాడు కూడా. కానీ నిజంగా ఆడు గొడ్డు చాకరీ చేసి కొట్టాడని ఆ రోజు అర్థం. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఏదో మాకు ఫేవర్ చేసినట్టు ర్యాపిడోలో రైడ్ బుక్ చేసుకున్న తర్వాత రైడ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు 50 రూపాయలు రైడ్ అయితే ఆయన దింపేసిన తర్వాత, మామూలుగా 42 రూపాయలు రైడ్ అయితే ఆయన దింపేసిన తర్వాత ఆడికి అనుకరించో 50, 60. నేనైతే ఎప్పుడు కూడా మామూలు ర్యాపిడోడ్ ఇచ్చిన క్యూఆర్ చూపించేవాడిని. కొంతమంది పర్సనల్ క్యూఆర్ చూపిస్తారు, ఏమైనా ఎక్స్ట్రా కొడతారేమో అని చెప్పి 50, 60 కొట్టాడు అనుకో. ఆడెంత దొంగనా కొడుకు అనుకుంటున్నావు? మనం ఏం చెప్తాం, అన్న థ్యాంక్స్ అన్న, బలి కూడా అన్న. ఆడెంత దొంగనా కొడుకు అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ర్యాపిడో డ్రైవరు నా దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తెంగాడు, కావాలంటే చూడని చెప్పి అటు ఆన్లైన్లో కొట్టిన స్క్రీన్ షాట్ మనకు పెట్టేస్తాడు. మన పేరుతో ఉన్న స్క్రీన్ షాట్ అక్కడ ఉంటుంది చూసావా. ఆ ర్యాపిడోడు వీడు ఇచ్చిన 10 రూపాయల కోసం మనం థ్యాంక్స్ చెప్పినందుకు మొత్తం 42 రూపాయలతో పాటు ఇంకో 100 ఎక్స్ట్రా దింగుతారు మందే. నిజంగా ఇదే అవుతుందిరా ఎక్కడైనా సరే. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు రైళ్ళు కొట్టండి, ఏదన్నా సరే చెయ్యండి, కానీ వేస్ట్ మ్యాన్ ఇదంతా కూడా. నిజంగా వేస్ట్ వస్తుంది. ఏ కంపెనీ కూడా నిన్ను సరిగ్గా రెస్పాండ్ అవ్వదు. నువ్వు ర్యాపిడో నీకు అవతల పక్క కూడా రైడ్కి వెళ్ళి నువ్వు అక్కడ వెయిట్ చేస్తున్నానని చెప్పినా సరే నీకు ఆ వెయిటింగ్ ఛార్జ్ డబ్బులు రావు. టైమే చూపించదు. ఎందుకు చూపించదు అని అడిగితే ఏమీ ఉండదు. నీకు వెయిటింగ్ ఛార్జ్ డబ్బులు రావు. అంతెందుకు నీకు స్విగ్గీ, జొమాటోలు అయ్యి నీకు వెయిటింగ్ ఛార్జ్ డబ్బులు రావు. ఎంత చేసినా సరే రావు. అక్కడ అలా వెయిట్ టైం అని చూపించారు, కానీ అక్కడ ఏం పడవు డబ్బులు. అండ్ అలాగా ఇంకోటి ఇంకా చాలా ఉన్నాయి, చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నా ఫస్ట్ వీడియో కాబట్టి. సో దీన్ని బట్టి ఈ గిగ్ వర్కర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నేను చెప్పిన తప్పు అయితే దెంగండి, తప్పు కాదంటే ఒప్పుకోండి, వీలైనంత త్వరగా బయటపడడానికి చూడండి. వీటిల్లో ఉండిపోకండి. ఈ బతుకు అసలు మంచిది కాదు. ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు, ఏది ఎలా ఉంటుందో తెలియదు. చిన్నది ఏమన్నా అయిందంటే స్పాన్ ఆఫ్ సెకండ్స్లో మొత్తం అంతా అయిపోతుంది. సో నేను చెప్పేది ఏదంటే
బీ హ్యాపీ, ఎంజాయ్ ద లైఫ్. బాయ్.